హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నిరుద్యోగులకు మరొకసారి గుడ్ న్యూస్ అనమాట. మనకు హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే కొలువులున్నాయి. సో, దాదాపు 150 ఎస్పీఓ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? దీనికి అర్హతలు ఏంటి? ఎక్కడ అప్లై చేయాలి? స్టార్టింగ్ డేట్ ఏంటి? లాస్ట్ డేట్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారా? అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు తప్పకుండా లైక్ చేయండి, నా వీడియోను హైప్ చేయండి, కామెంట్ చేయండి. 100% మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చి హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 150 ప్రత్యేక పోలీస్ అధికారులు ఎస్పీఓస్ను అయితే ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అధికారులు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా 150 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు పోలీస్ అధికారులు అంటే ఎస్పీఓస్గా వీళ్ళనైతే భర్తీ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో చూద్దాం డీటెయిల్స్. చూడొచ్చు, మనకు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 150 ప్రత్యేక పోలీస్ అధికారులు ఎస్పీఓస్ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వీళ్ళను అంటే టెంపరీ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మ్యాక్సిమం చూసుకుంటే ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు, మనకు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది. ఈ యొక్క 3 విభాగంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో మాజీ సైనికుల యొక్క ఒకవేళ వయసు ఎంత ఉండాలి వాళ్ళు అప్లికేషన్ చేయాలంటే 31/8/2026 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ఆర్మీకి వెళ్ళినటువంటి ఎవరైనా అప్లికేషన్ చేయాలంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 31/8/2020 నాటికి 58 సంవత్సరాల బిలో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, మాజీ పారామిలిటరీ రిటైర్ పోలీస్ సిబ్బంది పదవీ విరమణ పొందిన తర్వాత 2 సంవత్సరాల లోపు వారే ఉండాలి. సో ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, పారామిలిటరీలో వర్క్ చేసిన వాళ్ళు, రిటైర్ పోలీస్ సిబ్బంది. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాల లోపే వీళ్ళు ఉండాలి వాళ్ళ క్వాలిఫికేషన్. ఇప్పుడు అప్లై చేసుకోమంటున్నారు కాబట్టి 2024 నాకు తెలిసి 25లో రిటైర్ అయిన వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. పారామిలిటరీ కావచ్చు, రిటైర్డ్ పోలీస్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ అనమాట. మాజీ సైనికులకైతేనేమో 58 ఇయర్స్, పారామిలిటరీ అండ్ రిటైర్డ్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి రిటైర్ అయినాక 2 ఇయర్స్ లోపు మీరు అప్లికేషన్ చేయాలంటే 25-24 ఎండింగ్లో రిటైర్ అయిన వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీరికి గరిష్ట పరిమితి కూడా 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. సో వీరికి గరిష్ట పరిమితి 62 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెలకు జీతం ఎంత ఇస్తారు? గౌరవ వేతనం వచ్చేసి మనకు 26,000 వరకు అయితే మీకు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎంపికైన వారికి నెలకు వచ్చేసి 26,000 గౌరవ వేతనంగా చెల్లిస్తారు. ఇలాంటి వేతనంతో కూడిన సెలవులు ఉండవు. అయితే అత్యవసర సమయంలో వేతనం చెల్లింపు లేకుండా సెలవులు మంజూరు చేస్తారు. సో గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ మనకు సెలవుతో కూడినటువంటి వేతనం అయితే లేదు. సో నెలకైతే 26,000 జీతం అయితే ఇస్తారు. అత్యవసర సమయంలో అయితే వేతనం చెల్లింపు లేకుండా సెలవులు కూడా మంజూరు చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి అప్లికేషన్ చేయాలంటే అవసరమైన పత్రాలు ఏమి ఉండాలంటే, అభ్యర్థులు ఒరిజినల్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. డిశ్చార్జ్, బుక్ డిశ్చార్జ్, సర్టిఫికేట్, రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎస్బీఐ పాస్బుక్ జిరాక్స్, ఓటర్ గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫెషన్సీ సర్టిఫికేట్ సమర్పించాలి. డ్రైవర్ అభ్యర్థులను చెల్లుబాటు అయ్యేటువంటి ఎల్ఎంవి కానీ, హెచ్ఎంవి కానీ, ఇక్కడ మనకు వచ్చేసి డ్రైవ్ లైసెన్స్ కూడా అవసరం అని చెప్తున్నాం. అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ ఏమేమి అడుగుతున్నారంటే, అభ్యర్థులు తీసుకురావాల్సింది ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో చూసుకుంటే డిశ్చార్జ్ వీళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేదంటే రిటైర్మెంట్ ఆర్డర్ సంబంధించిన సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్బీఐ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి, అకౌంట్ది ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ ఉండాలి, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా టెక్నికల్ ట్రేడ్ ప్రొఫెషన్సీ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి. డ్రైవర్ అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యేటువంటి ఎల్ఎంవి కానీ, హెచ్ఎంవి మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటాయి కదా, అదైతే అవసరం. అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ అయితే సమర్పించాలి. వాటితో పాటుగా ఇవన్నీ తీసుకొని అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు సమర్పణకు విధానం చివరి తేదీ
మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఆసక్తి అండ్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అవసరమైనటువంటి పత్రాలతో హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్లు బుర్జులోని కార్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఎస్పీఓస్ కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను 25/8/2026 సాయంత్రం 5 గంటలలోపు అయితే సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చేటువంటి దరఖాస్తులను అయితే పరిగణలోకి తీసుకోబోమని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ డేట్ అంటే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే నేను చెప్పేటువంటి ఇందాక సర్టిఫికెట్లన్నీ అవసరమైనటువంటి పత్రాలతో హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్ల బుర్జులోని కార్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి ఎస్పీఓస్ కార్యాలయంలో వ్యక్తిగతంగా మీరే వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. దరఖాస్తులు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 25/8/2026 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత మాత్రం వచ్చేటువంటి దరఖాస్తులను అయితే వీళ్ళు పరిగణలోకి తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు ముందే. సో ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైతే మాజీ సైనికులు ఉన్నారో, పారామిలిటరీ విభాగాల్లో పనిచేసిన వాళ్ళు కానీ, రిటైర్ అయిపోయిన పోలీసులు కానీ, వీళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేయండి. 100% మంచి ఆపర్చునిటీ. తాత్కాలిక ఉద్యోగాలు అయినప్పటికీ కూడా జీతం అయితే దాదాపు 26,000 వరకు అయితే మీకు శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, హైప్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.